ఆవిడ సరస్వతీదేవి నీ యందు పూర్ణానుగ్రహాన్ని వర్షించింది అనడానికి గుర్తు నువ్వు కూడా అటువంటి వికసనాన్ని పొంది సంస్కారమును పొందాలి. చదువు అన్నది చదివినది మనసులోకి వెడుతుంది. శరీరము మనసు అని రెండుంటాయి. ఈ రెండిటిలో శరీరము అందరికీ కనపడుతుంది. ఇప్పుడు నేనున్నాను, నా శరీరం మీ అందరికీ కనపడుతుంది. నా తల, నా కళ్ళు, నా ముక్కు, నా చెవులు, నా నోరు, నా తల అన్నీ కనపడతాయి. కానీ మనసు చూపించమంటే చూపించడం సాధ్యం కాదు. కానీ మనస్సు గొప్పదా, శరీరం గొప్పదా అంటే శరీరం కన్నా నిజానికి మనస్సు గొప్పది. ఎందుకనంటే ఒక్కొక్కసారి మనసు చాలా శక్తివంతమై చాలా బలంగా ఉందనుకోండి, అటువంటి వ్యక్తి శరీరం సహకరించకపోయినా, శరీరానికి ఖేదమున్నా, శరీరము నీరసపడిపోయినా ఆయన మాత్రం తాను చేసే కార్యాన్ని ఆపడం.